మా రాష్ట్రానికి వస్తే మర్చిపోలేని మినహాయింపులు ఇస్తాం, అద్దిరిపోయే ఆతిథ్యం కూడా ఇస్తాం. రండి ఆంధ్రాకు వచ్చి ఐపీఎల్ మ్యాచ్లు ఆడండి అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆఫర్ ఇచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. మరి ఈ ఆఫర్ పై ఎస్ఆర్హెచ్ రియాక్షన్ ఏంటి? ఏసీఏకి సారీ చెప్తుందా, లేదంటే మిగిలిన మ్యాచ్లు హైదరాబాద్ నుంచి సర్దుకొని విశాఖకు వెళ్లే ఆలోచన ఏమనుందా? పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ప్రత్యర్థిపై పోరాటమేమో కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మాత్రం గట్టిగానే ఫైట్ చేసింది సన్ రైజర్స్ యాజమాన్యం. ఇష్టం వచ్చిన రూల్స్ పెడుతున్నారు, కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలోనూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారంటూ బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా హెచ్సీఏపై కంప్లైంట్ చేసింది. ఇలా అయితే హోమ్ టౌన్ ను మార్చేసుకుంటామంటూ వార్నింగులు కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకున్నాయి. మీకింత మాకింత అంటూ లెక్కలు సరిచేసుకున్నాయి. స్టేడియం కెపాసిటీ ప్రకారం 10% ఫ్రీ టికెట్స్ ను ఇచ్చేందుకు సన్ రైజర్స్ సై అనడంతో వివాదం ముగిసింది. హెచ్సీఏతో వివాదమే కారణమో మరేంటో తెలియదు కానీ ఎస్ఆర్హెచ్ ఏ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. హెచ్కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఆఫర్ వెళ్ళింది. రండి విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లు ఆడండి అంటూ ఆహ్వానం పంపింది ఏసీఏ. పన్ను మినహాయింపులు ఇస్తాం, ఎలాంటి సహాయ సహకారాలైనా అందిస్తాం, వచ్చే సీజన్లో మిగతా మ్యాచ్లను వైజాగ్ లో ఆడండి అంటూ సన్ రైజర్స్ యాజమాన్యానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదనలు పంపింది. సన్ రైజర్స్ సమాధానం కోసం ఎదురు చూస్తామంది. దీంతో ఎస్ఆర్హెచ్ రియాక్షన్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆఫర్ ఎలా ఉన్నా హెచ్సీఏతో వివాదం సద్దుమడిగింది కాబట్టి ప్రస్తుతానికి సన్ రైజర్స్ కు మరో ఆలోచన చేయకపోవచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో. పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా, సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్ కి సంబంధించి ఎస్ఆర్హెచ్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది? ఖచ్చితంగా విశాఖ వేదిక ఈ ఐపీఎల్ సీజన్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ తన హోమ్ గ్రౌండ్గా విశాఖను రెండో హోమ్ గ్రౌండ్గా ఎంచుకొని ఇక్కడ 2 మ్యాచ్లు ఆడింది. 2 మ్యాచ్ల్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. దీంతోపాటు ఫిరోజ్ కోట్లలో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తన హోమ్ గ్రౌండ్గా ఎంచుకొని ఆడుతుంది. మరోవైపు గతంలో కూడా అనేక మ్యాచ్లకు విశాఖ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. 2005లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో ప్రారంభించిన ఏసీఏ విడి స్టేడియం క్రికెట్ స్టేడియంలో తర్వాత అనేక మ్యాచ్లు జరిగాయి. వన్డే సిరీస్లు కూడా జరిగాయి. దీంతోపాటు T20 మ్యాచ్లు కూడా జరిగాయి. తాజాగా టెస్ట్ సిరీస్కు నిర్వహించేందుకు టెస్ట్ హోదా కూడా విశాఖ క్రికెట్ స్టేడియంకు వచ్చింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో విశాఖ క్రికెట్ స్టేడియం ఒక వెలుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హెచ్సీఏ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ ఐపీఎల్ సీజన్లో ఒక వివాదం అయితే మొదలైంది. అయితే ఈ కాంప్లిమెంటరీ పాస్ల విషయంలో రెండు హెచ్సీఏకి అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరడంతో స్వయాన అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేసి ఆ తర్వాత రెండు పార్టీలు అంటే సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు హెచ్సీఏ కూడా రెండు కూర్చొని ఒక ఏకాభిప్రాయానికి వచ్చే ఆ వివాదం అక్కడితో సర్దుమణిగింది. ఈ నేపథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక కీలక ఆఫర్ చేసింది అనే ఒక వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అక్కడ హెచ్సీఏతో నెలకొన్న వివాదం నేపథ్యంలోనే మా స్టేడియంకు రండి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే విశాఖ స్టేడియంలో మిగతా మ్యాచ్లకు నిర్వహించే ఆలోచన చేయండి ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జోరుగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే అవసరమైన పన్ను మినహాయింపులు ఇస్తాం, దీంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం అటువైపు ప్లేయర్స్గా నుంచి ఇటువైపు వచ్చే ఆడియన్స్ కూడా ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తామని ఏసీ ఆఫర్ చేసినట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలోనే ఇప్పుడు ఈ చర్చ ఆసక్తికరంగా నడుస్తుంది. ఎందుకంటే అటువైపు హెచ్సీఏతో సన్ రైజర్స్ హైదరాబాద్కు మధ్య వివాదం మొదలైనప్పటి నుంచి ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అక్కడ వివాదం సమస్య పోయింది కాబట్టి ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తన హోమ్ గ్రౌండ్ మార్చే అవకాశం లేదనేది కూడా ఇప్పుడు తాజాగా వస్తున్న విషయం. ఈ నేపథ్యంలోనే ఏసీ ప్రతినిధులు కూడా దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయకపోయినప్పటికీ ఈ హైదరాబాద్ సంబంధించి ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఏదైతే ఉందో దాంతో ఏసీఏ సంప్రదింపులు జరపలేదనేది ఇప్పుడు వార్త అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ను డైరెక్ట్గా ఏసీఏ తన హోమ్ గ్రౌండ్గా ఎంచుకోమని వైజాగ్ చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో తన మ్యాచ్లు ఆడుతుంది. విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం తన హోమ్ గ్రౌండ్గా ఎంచుకొని ఆడుతుంది. కాబట్టి ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ తన హోమ్ గ్రౌండ్ మార్చాలనే విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్తో సంప్రదించిన తర్వాత మాత్రమే తన డిసిజన్ మార్చుకోవాల్సి వస్తుంది. ఆ రెండు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత రెండు ప్రజలు ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత బీసీసీఐకి ఈ విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ తన హోమ్ గ్రౌండ్ని మార్చుకొని విశాఖ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పటికీ ఐపీఎల్ సీజన్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే
తమ తమ హోమ్ గ్రౌండ్లో ఫ్రాంచైజీలన్నీ విజయవంతంగా మ్యాచ్లు ఆడుతూ ఉన్నాయి. ఐపీఎల్ కూడా ఈ సీజన్ ముగిసే సమయానికి ఇది ఈసారికి సన్ రైజర్స్ హైదరాబాద్ తమ అభిప్రాయాన్ని మార్చుకొని విశాఖ వచ్చే అవకాశం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తమవుతుంది. మొత్తం మీద వచ్చే సీజన్కైనా సరే ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆతిథ్యం ఇచ్చేందుకు ఏసీ అయితే సిద్ధమవుతుంది. ఎందుకంటే విశాఖ స్టేడియాన్ని ఒక కీలకంగా అభివృద్ధి చేస్తుంది, అంతర్జాతీయ స్థాయిలో నిలపాలంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ కేంద్రంగానే మరిన్ని మ్యాచ్లను కూడా నిర్వహించి విశాఖను ప్రపంచవ్యాప్తంగా ఒక వెలుగేలా చూడాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏసీఏ మరిన్ని మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు వచ్చే సీజన్లో కూడా నిర్వహించేందుకు సమాయత్తమవుతుంది. అందులో భాగంగానే మరిన్ని ఫ్రాంచైజీలకు ఆహ్వానం పొందే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. థ్యాంక్ యూ ఖజా.